నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణాభివృద్ధికి గత 5 ఏళ్లుగా 100 కోట్ల రూపాయలు కేటాయించిన జగన్ ప్రభుత్వం వెల్లడించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ తణుకులో జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం మంత్రి కారుమూరికి అధికారులకు వినతి పత్రాలు అందించిన పాత్రికేయులు ప్రముఖ విప్లవ వీరుడు భగత్ సింగ్ కు తణుకులో ఘన నివాళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కార్మిక నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో చేతివృత్తుల సమస్యలను చేర్చాలి తణుకులో రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసిన స్వర్ణకార వృత్తి సంఘం అధ్యక్షులు రామాచారి జగన్ సంక్షేమ పథకాల ద్వారా అందరికీ చేకూరిన ప్రయోజనం తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అన్ని రాజకీయ పార్టీల నాయకులు మోడల్ కోడ్లకు కట్టుబడి ఉండాలి రాజమండ్రిలో ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత 7 శనివారాల నోము భక్తులతో నిండిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన ప్రజలు భక్తుల గోవిందనామాలతో మారుమ్రోగిన ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయం స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించిన 90 జంటలు భీమవరం పట్టణ అభివృద్ధికి గత 5 ఏళ్లుగా 100 కోట్లకు పైబడి నిధులను వెచ్చించడం జరిగిందని భీమవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి గంధి శ్రీనివాస్ తెలిపారు భీమవరం పట్టణంలోని 20వ వార్డులో శనివారం ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం మాట్లాడారు ఈ 58 నెలల కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తించారన్నారు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 39 వార్డుల్లో అవసరమైన చోట శివారు ప్రాంతాలలో ప్రజల సూచనల మేరకు సీసీ రోడ్లు డ్రైన్లను నిర్మించడం జరిగిందని వివరించారు భవిష్యత్తులో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని తాగునీటి వ్యవస్థను అభివృద్ధి చేయడం జరిగిందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో తణుకు పాత్రికేయులు కోర్కెల దినోత్సవాన్ని శనివారం నిర్వహించి ప్రజాప్రతినిధులను అధికారులను కలిసి సమస్యలను వివరించారు ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందించారు అలాగే మండల తహసీల్దార్ కార్యాలయంలో కూడా విజ్ఞాపన పత్రాన్ని అందించి నినాదాలిచ్చారు ఈ కార్యక్రమాల్లో యూనియన్ నాయకులు కొడమంచిలి కృష్ణ తులా భాస్కర్ రావు వివిధ దినపత్రికలు ఛానల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ పోలీసుల కాల్పులతో వీరమరణం పొందిన విప్లవ వీరుడు కామ్రేడ్ భగత్ సింగ్ 92వ వర్ధంతిని తణుకులో శనివారం నిర్వహించి నివాళులర్పించారు ఇందులో భాగంగా భగత్ సింగ్ భావాలతో రూపుదిద్దుకున్న కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి విప్లవ వీరుల ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలిచ్చారు ఎన్జీఓస్ హోంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజా రామ్మోహన్ రాయ్ కార్యదర్శి పివి ప్రతాప్ నాయకులు డిఎన్విడి ప్రసాద్ అడ్డగర్ల అజయ్ కుమారులు పాల్గొన్నారు జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్ జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్ సాధిస్తాం భగత్ సింగ్ ఆశయాలను సాధిస్తాం భగత్ సింగ్ ఆశయాలను జిందాబాద్ సిఐటియు జోహార్ కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్ సాధిస్తాం భగత్ సింగ్ ఆశయాలను సాధిస్తాం భగత్ సింగ్ ఆశయాలను పక్క నుంచి ఇలా ఎదల నుంచి వచ్చి చెయ్యండి త్వరలో జరగనున్న ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించనున్న మేనిఫెస్టోల్లో చేతివృత్తుల సమస్యలను ప్రస్తావించాలని స్వర్ణకార సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పట్టణ శాఖ ప్రస్తుత అధ్యక్షులు పొడుగు రామాచారి డిమాండ్ చేశారు తణుకు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ముఖ్యంగా పెద్ద కంపెనీలు ప్రవేశించడంతో స్వర్ణకార వృత్తి దయనీయంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు రెడీమేడ్ ప్రక్రియ వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది స్వర్ణకార వృత్తి కార్మికులు ఉపాధి లేక సతమతమవుతున్నట్లు ఆయన తెలిపారు అయితే ఈ తీవ్ర సమస్యను ముఖ్యమైన పార్టీలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు
ఇప్పటికైనా స్పందించి తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం బహిరంగంగా ప్రకటించాలని పొడుగు రామాచారి కోరారు. సుమారు 5 లక్షల మంది స్వర్ణకారులు ఉన్నారు. ఈ 5 లక్షల మంది స్వర్ణకారులు కూడా ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి పన్నులు లేక అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చేసి అధునాతన సాంకేతికంగా ఈ పనులు చేయించుకొని అక్కడి నుంచి రెడీమేడ్ వ్యవస్థ వచ్చేయడం వల్ల చాలామంది ఆర్థికంగా సామాజికంగా అందరూ కూడా అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల ఈ రాష్ట్రంలో అనేక మంది స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకొని ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉంటే మేము రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున, జిల్లా స్వర్ణకార సంఘం తరఫున, పట్టణ స్వర్ణకార సంఘం తరఫున అధికారులకి అలాగే రాజకీయ నాయకులు కూడా చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. ఏ రాజకీయ పార్టీలు కూడా మా యొక్క స్వర్ణకారులకు ఎవరు పట్టించుకోలేదు. మా మీద ఎన్నో చిన్నచూపు చూస్తున్నారు. మరి ఇకనైనా సరే మేనిఫెస్టోలో పెట్టి మా యొక్క స్వర్ణకారులు బతుకులు స్థితిగతులు మారుస్తారని చెప్పేసి మేనిఫెస్టోలో పెడతారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ సమావేశంలో పట్టణ శాఖ ఉపాధ్యక్షులు టేకి రాజు, సంయుక్త కార్యదర్శి అనుపోజు నాగు, కోశాధికారి కొమ్మోజు రామకృష్ణ, కమిటీ సభ్యులు అనుపోజు జగన్నాథం, తమిరి శివకుమార్, ధవళేశ్వరపు సత్యనారాయణ, మెదిని ఉదయభాస్కర్, ధవళేశ్వరపు అమర్లు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా లబ్ధి పొందిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం శ్రీ బొలసులమ్మ వారి కళ్యాణ మండపంలో శనివారం జరిగిన మోటార్ సైకిల్ మెకానిక్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వాలంటీర్ సచివాలయాల వ్యవస్థలతో ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. తన హయాంలో పట్టణంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తనను మళ్లీ గెలిపించాలని కోరారు. 5 సంవత్సరాలు నాకు అవకాశం వస్తే 5 సంవత్సరాల్లో ఈ తాడేపల్లిగూడని ఏ పద్ధతిలో అభివృద్ధి చేసి చూపించాం. ఇవాళ తాడేపల్లిగూడెంలో అభివృద్ధి అంటూ జరిగిందంటే ఆవేళ 5 సంవత్సరాల్లో జరిగిన పనులు మనం వాళ్ళు చెప్పుకునే పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఇవాళ ప్రతి కుటుంబానికి మరి అన్ని రకాలుగా కూడా అన్నదానాలు అందుతూ ఉన్నాయి. ఇవాళ మహిళలకు ఇన్ని వేల మందికి 31 లక్షల మందికి స్థలాలు ఇచ్చాం. ఎక్కడైనా ఎవరి దగ్గర నుంచి ₹1 ఆశించిన సందర్భం ఏమైనా ఉందా? 23 లక్షల మందికి ఇల్లు కట్టించావు. ఇప్పటికి ఇంకా 8 లక్షల మందికి కట్టాలి. తిరగకుండా ఏ ఒక్కరిని బతిమాలకుండా ఏ ఒక్కరి దగ్గరికి మాకు పెన్షన్ రాయించండి, మాకు ఒక ఇంటి స్థలం ఇప్పించండి అని అడిగే పరిస్థితి లేకుండా ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఒక పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసి ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ప్రతి 50 ఇంటికి ఒక వాలంటీర్, ఒక సచివాలయం, వార్డు సచివాలయం లేదా గ్రామ సచివాలయం. దీని ద్వారా ఏమైందంటే ప్రజలకి ప్రభుత్వం దగ్గరయ్యింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కర్ రావు, పసుపులేటి సత్యనారాయణ, అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మిశెట్టి వెంకటరాజు, పర్వతాల పాపారావులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.